రాజకీయాలలో శాశ్వతమైన స్థానాలు అంటూ ఎవరికీ ఉండవు. ఏదో ఒక సందర్భంలో కొత్త దారి వెతుక్కోవాల్సి ఉంటుంది. గులాబీ పార్టీలో కవితకు స్థిరమైన స్థానమే ఉండేది. కానీ అనుకోకుండా చోటు చేసుకున్న పరిణామాలు ఆమె స్థానాన్ని ప్రశ్నార్థకం చేశాయి. అంతేకాదు ఆమె వైఖరి భరించలేక అధిష్టానం బయటకు పంపించింది. దీంతో ఆమె తనకంటూ ఒక సొంత రాజకీయ క్షేత్రాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. తెలంగాణ మీడియా సర్కిల్స్ లో వినిపిస్తున్న కథనాల ప్రకారం అయితే కవిత కొత్త రాజకీయ క్షేత్రాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని తెలుస్తోంది. దీపావళికి ఆమె తన రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి కార్యకలాపాలు కొనసాగిస్తారని సమాచారం. ఇప్పటికే తన నివాసం ఉండే ప్రాంతంలో 3 అంతస్తుల బంగ్లాను ఆమె అద్దెకు తీసుకున్నారు. అక్కడి నుంచి కార్యకలాపాలు మొదలు పెడతారు. ఇటీవల తన జాగృతికి సంబంధించిన జిల్లాల నాయకత్వాలను ఆమె ప్రకటించారు. ఇంకా కొన్ని జిల్లాల నాయకత్వాలు పెండింగ్ లో ఉన్నాయి. మరోవైపు ఇటీవల తన జాగృతి సంస్థ ఆధ్వర్యంలో లీడర్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ కవులను, కళాకారులను జాగృతి ఆధ్వర్యంలో సన్మానించారు. ఇంకా మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తానని ప్రకటించారు. బీసీల హక్కుల కోసం, బీసీల రిజర్వేషన్ల కోసం ఆమె కొద్ది రోజులుగా పోరాడుతున్నారు. ఇప్పుడు ఏకంగా తండ్రి నీడ నుంచి బయటకొచ్చారు కాబట్టి కవిత తన రాజకీయ లక్ష్యాన్ని స్పష్టంగా చేసుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే ఒక రాజకీయ పార్టీ నడపాలంటే ఖచ్చితంగా నాయకులు ఉండాలి, కార్యకర్తలు కూడా ఉండాలి, క్షేత్రస్థాయిలో బలం ఉండాలి. అయితే ఇప్పుడు ఇవన్నీ కవితకు సాధ్యమవుతాయా? కవిత రాజకీయ పార్టీ పెడితే ఆమెతో వెళ్లేవారు ఎవరు అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. ఇటీవల కవితపై ఓ వ్యక్తి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. అయితే ఆ వ్యాఖ్యల్ని కేవలం సిరికొండ మధుసూదనాచారి మాత్రమే ఖండించారు. అంతే తప్ప గులాబీ పార్టీ నుంచి ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడు కవిత సొంత రాజకీయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆమెతో వచ్చేవారు, ఆమెతో ఉండేవారు ఎవరనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఆమెను సోషల్ మీడియాలో గులాబీ పార్టీ నాయకులు అన్ఫాలో చేస్తున్నారు. రకరకాలుగా విమర్శలు చేస్తున్నారు. వీటన్నింటినీ తట్టుకుని నిలబడగలరా, నిలబడి రాజకీయం చేయగలరా అనే ప్రశ్నలు ఇప్పుడు కవిత ముందు ఉన్నాయి. వీటికి సమాధానం రోజులు గడిస్తే గానీ తెలియదు. అయితే కవిత వైపు ఏ ఒక్క బీఆర్ఎస్ నాయకుడు గాని, కార్యకర్త గాని మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది. కేసీఆర్ కూతురుగాని అభిమానించిన జనాలు ఇప్పుడు అదే కేసీఆర్ బయటికి పంపించడంతో ఆమెను ఆదరించడం కష్టమే అంటున్నారు విశ్లేషకులు.